వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో దసరా హాలిడేస్ వచ్చాయి, పిల్లలు అవుటింగ్కి వెళ్ళాము అంటే జస్ట్ డే అవుట్ అట్లా వెళ్దాము అంటే ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడైతే లంచ్కి బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, సో మేము ఎలా స్పెండ్ చేస్తాము ఈరోజు అనేది సో స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి అండి. హాయ్ చెప్పండి అందరికీ. సో మీరందరూ కూడా దసరా వెకేషన్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మేమైతే డిఎస్ఎన్ఎల్ విచువల్ మాల్కి వచ్చామండి. సో మీకు అక్కడ మేము ఏం చేయబోతున్నాం ఏంటి అనేది చూడండి. ఇప్పుడు మా పాప అయితే తన షూ చెక్ చేసుకుంటుంది, లైట్స్ వస్తున్నాయా లేవా అని. ఇవి వేదాది బర్త్డే అప్పుడు తీసుకుందనమాట. సో ఈరోజే వేసుకుంది అవి. అండ్ మేము పైకి వచ్చినప్పుడు ఇలా పికాక్ ఉంటుందన్నమాట. పిల్లలందరూ అక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇంకా అంటే మన సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకున్నప్పుడు హ్యాలోవీన్ డే అలాంటప్పుడు అన్నీ డెకరేట్ చేస్తారండి, చాలా బాగుంటుంది. గేమ్ జోన్స్ కూడా పెడుతూ ఉంటారు, చాలా బాగా చేస్తారు హ్యాలోవీన్ డే ఇక్కడ. తను పిక్స్ దిగుతా అని చెప్పేసి టచ్ చేస్తా అని చెప్పేసి వెళ్తుంటే నో అని చెప్పేసి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మా వారు కూడా పిక్స్ తీస్తున్నారు ఇక్కడికి వచ్చేసి. ఇంకా మేము లంచ్ ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది చూడండి. అంటే ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఎస్కలేటర్ నుంచి ఫ్లోర్స్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా 4th ఫ్లోర్లో బార్బిక్యూ నేషన్ ఉంటుంది. సో లంచ్కి మేము బార్బిక్యూ నేషన్కి వెళ్ళాము అండ్ ఆర్డర్ చేస్తున్నారు. సో మా వారు వచ్చేసి ఇక్కడ మటన్ సూప్ తెచ్చుకున్నారండి. కొంచెం థ్రోట్ ఫ్రీ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తారు కదా అని చెప్పేసి అది తీసుకొచ్చుకున్నారనమాట. సో మాకు కూడా తీసుకొచ్చారు, బాగుంది టేస్ట్ చేయండి అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇంకా మేము అది టేస్ట్ చేస్తున్నాము. సో పిల్లలు కూడా తాపిచ్చాము, వాళ్ళకి కూడా కొంచెం ఏదన్నా జలుబులాగా అలా ఉంటే తగ్గిపోతుంది అని చెప్పేసి. అండ్ మా బాబు మా పాప కోసము పానీపూరి తీసుకొని వచ్చారండి, తనకి ఇష్టం అని చెప్పేసి. సో బార్బిక్యూ నేషన్ అంటేనే ఇది స్పెషల్ అన్నమాట. ఇక్కడ సీకులు అంటాం కదండి, సో అలా అరేంజ్మెంట్ చేసి ఇస్తారు, కింద బొగ్గులు వేస్తారనమాట. మనకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేస్తే దాంట్లో ఇలా సీకులు తీసుకొచ్చి అక్కడ పెడతారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మటన్ లెగ్ పీస్ అండి. సో ఇలా కర్రీ ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు మనకి అక్కడ. అండ్ మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ ఫుల్గా తిన్నారు. తను రైస్ ఐటెం కన్నా కొంచెం ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నది. దాని తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్, తనకు నచ్చినవన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. అంటే ఎప్పుడో ఒక్కసారి కదా, సో వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి ఎలా కావాలి వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చుకోవడం, సెల్ఫ్ సర్వ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, మాకు కూడా హ్యాపీగా అనిపించింది. దసరా హాలిడేస్ వెకేషన్స్కి అంటే బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, సో ఇలా అవుటింగ్కి ఇలా తీసుకొని వస్తే దే ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్పేసి తీసుకొని వచ్చాము. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే దాదాపు ఒక 2-3 తిన్నదండి అక్కడ ఉన్నంతసేపు మా పాప. ఇంకా మా బాబు ఆల్ టైప్స్ ఆఫ్ అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా టేస్ట్ చేశాడు. ఇంకా మేము కబాబ్స్ అవన్నీ తిన్న తర్వాత నాన్స్ తెప్పించుకున్నాను నేను. వేణుగారు అయితే అసలు ఏమీ తినలేదు సరిగా, రైస్ ఐటమ్ కూడా ఏం తీసుకోలేదు. మేము ఫుడ్ తక్కువే అండి, కొంచెము ఎంజాయ్ చేయడము, ఫుడ్ క్వాంటిటీ అయితే తక్కువనే. ఇంకా ఇలా ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నారు వేణుగారు. సో వాటర్ మిలన్ అవి తీసుకున్నారు. చాలా క్రౌడ్ ఉందండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆ రోజు మొత్తం బార్బిక్యూ నేషన్లో ఆల్ టేబుల్స్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా వేరే మ్యారేజ్ డేస్ అలా ఉన్నాయన్నమాట. ఫుల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, మొత్తము రిజర్వ్ చేసుకున్నారు. ఇంకా మేము మా టేబుల్లో కొన్ని ఒక 2-3 టేబుల్స్ అంతే నార్మల్గా వెళ్ళింది.
ఇంకా నేను నాన్స్ తిన్న తర్వాత డిజర్ట్స్ తెచ్చుకున్నాను నేను కూడా. అండ్ కొన్ని వాటర్ మిలన్ పీసెస్ తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ డిఫరెంట్గా స్మాల్ పీసెస్ అలా క్వాంటిటీ ఎక్కువ పెట్టారు. స్మాల్ అంటే నచ్చినవి మన ఇష్టంగా తీసుకొచ్చుకోవచ్చు. ఎంత క్వాంటిటీ అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట. బట్ చిన్న పీసెస్ టేస్ట్ కోసం అన్నట్టుగా పెడుతూ ఉంటారు. చాలా బాగుంటాయండి. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒక్కొక్క ఐటమ్ ఎన్ని ఫ్లేవర్స్లో ఉండాలో అన్ని ఫ్లేవర్స్లో ఉంటుందన్నమాట. అండ్ మేము తీసుకొచ్చింది ఇప్పుడు పాన్తో చేశారు కుల్ఫీ. చాలా బాగుంది. అంటే పాన్ ఆకులు ఉంటాయి కదండి, తమలపాకులు, సో దాంతో చేశారనమాట కుల్ఫీ. సో మా వారిని కూడా టేస్ట్ చేయమని చెప్పేసి మేము ఇద్దరం అంటున్నాము. నాది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పేసి టేస్ట్ చేయమని చెప్పేసి అడుగుతున్నది మా పాప. నీకోసమే డాడీ, నీకోసమే ఇక్కడ పెట్టు, ఫస్ట్ టేస్ట్ చెయ్యు అది ఇది అని చెప్పేసి అక్కడ పెట్టేసి, అసలు ఆమె అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ తిన్నదంటే ఇంకా అసలు మీకు నేను చెప్పలేనమాట. ఫుల్ ఎంజాయ్ చేసింది. మొత్తం మిక్స్ చేసుకుంటూ అది ఐస్ క్రీమ్ని కాస్త లిక్విడ్ వచ్చేంత వరకు దాన్ని మిక్స్ చేసింది. ఇంకా అది వదిలేసింది కూడా లాస్ట్కి ఫైనల్గా. 2 ఐస్ క్రీమ్స్ మిక్స్ చేసింది కదా, తను తినలేకపోయింది. ఇంకా అలా లైట్ తీసేసుకున్నాం మేము కూడా. సో ఇక్కడ వచ్చేసి బయటికి రాగానే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసారనమాట. చాలా రోజులైంది. ప్రతాప్ అన్నయ్య తను అండ్ సరిత వదిన వాళ్ళ పిల్లలు. చాలా రోజులు అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు తార్నాకాలో ఉంటారు. సో మేము అక్కడ అంటే బిల్ పే చేసుకొని బయటకు వచ్చే టైంలో వాళ్ళు కలిశారు. సో వాళ్ళతో కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి కొద్దిసేపు అంటే చాలా రోజులు అయింది కదా, కొన్ని ముచ్చట్లు వేసుకొని ఇంకా పిల్లలు వెళ్దాము అని అంటే కిందికి వచ్చేసాము మేము. ఇంకా అదే మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అన్నీ డిస్కషన్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకి అంటే వాళ్ళ చిన్న పాపకి మా ఇంట్లో మౌంటీ అంటే చాలా ఇష్టము. ఇంకా వెళ్దాము ఒకసారి అది అని చెప్పేసి అడుగుతూ ఉన్నది. సో ఇదండి వ్యూ అంతా మాల్లో. బార్బిక్యూ నేషన్ అక్కడ పైన ఉంది కదా. మేము కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వ్యూ అంతా కూడా నేను వీడియో తీసాను అనమాట. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి మనకు తార్నాక, ఉప్పల్ సైడ్ అండ్ నాగోల్ ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరికైతే ఇక్కడ తెలుసు అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. గేమ్ జోన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అంటే బాడీ మసాజ్ రిలాక్సేషన్ కోసము ఇది 10 minutes. సో మా వారు అదే నీకు నెక్ పెయిన్ వస్తుందని బాగా ఇబ్బంది పడుతున్నాను. లాస్ట్ 1 week నుంచి చాలా ఇబ్బంది పడుతున్నానండి. షోల్డర్స్ అవన్నీ కూడా బాగా పెయిన్ వస్తున్నాయి. కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా అని చెప్పేసి బాడీ మసాజ్ చేయించుకోమన్నారు. నిజంగా చాలా రిలీఫ్ అయింది. దాని తర్వాత నేనే టెన్షన్ తీసుకుంటున్నాను. బట్ తను ఏమన్నారంటే కూల్గా ఐస్ క్లోజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు, నీకు ఏం కాదు అని చెప్పేసానంటే ఇంకా నేను కళ్ళు మూసుకొని అలా మసాజ్ చేయించుకుంటున్నాను. మిషన్ది కదా ఇంకంత తెలియదు అనమాట. అండ్ మా పాప ఇంకా ఏవేవో కావాలి అన్నీ కావాలి అని చెప్పేసి తీసుకుంటా అని చెప్పేసి సతాయిస్తుంది. ఆమెకు తీసుకోలేదని చెప్పి అలిగి అలా వెళ్ళిపోతుంది. సో వాళ్ళ డాడీ సేమ్ యాస్టీస్గా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా తనతోటే ఆడుకుంటూ ఉందన్నమాట. అండ్ మేమేమో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము లిఫ్ట్ కోసము. ఇంకా లిఫ్ట్ రాగానే వెళ్ళిపోతున్నాం అనమాట. తను ఇంకా అలానే అలిగింది. వచ్చేటప్పుడు ఇంకా డెకత్లాన్లో తనకి బ్యాగ్స్ కావాలన్నదండి. వాళ్ళ అంటే స్కూల్ బ్యాగ్స్ కొంచెం ఖరాబ్ అయిపోయాయి. ఇప్పటి నుంచో అనుకుంటున్నాము తీసుకోవాలి. అసలు స్కూల్ స్టార్ట్ అయినప్పుడే తీసుకోవాల్సింది ఉండే. సో ఓకే ఇంకా ఇయర్ వరకు వస్తాయి అనుకున్నాము. బట్ కాకపోతే పాపం కొంచెం బ్యాగ్ దగ్గర ఖరాబ్ అయిపోయింది. ఇంకా తీసుకుందాం అని చెప్పేసి డెకత్లాన్లో దొరుకుతాయేమో అని చెప్పేసి వచ్చాము. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసేసామండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.